రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఆధ్యాత్మిక తెలంగాణగా వెలుగొందాలనే లక్ష్యంతో పుణ్యక్షేత్రాల అభివృద్ధిపై దృష్టి సారించారు. యాదాద్రి, భద్రాద్రితో పాటు తెలంగాణలో ఆ మాటకొస్తే భారతదేశంలోనే గొప్ప శైవ క్షేత్రమైన వేములవాడను కూడా అభివృద్ధి చేయాలని తలంచారు. ఆ మేరకు గత బడ్జెట్లో 100 కోట్లు కేటాయించారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది పరిస్థితి. రాజన్న భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఏం చేయబోతున్నారో వివరించారు. కానీ అభివృద్ధిలో మాత్రం అడుగు ముందుకు పట్టలేదు. ఎక్కడుంది లోపం? ఆలయంలో అసలేం జరుగుతోంది? ఆసక్తికర వివరాలు ఈ కథనంలో చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భక్తి భావన ఎక్కువ. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక చేస్తున్న యాగాలు, ప్రజల్లో ఆధ్యాత్మికత పెంచేందుకు చేపట్టిన చర్యలే ఇందుకు ఉదాహరణ. యాదాద్రి ఆలయంపై ఆయన చూపుతున్న శ్రద్ధ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాగే తెలంగాణలోని ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తెలంగాణలో ఆ మాటకొస్తే దేశంలోని అతిపెద్ద శైవ క్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం. కేసీఆర్ వివాహం కూడా ఇక్కడే జరిగింది. అందుకే ఈ క్షేత్రంపై ఆయనకు ప్రత్యేక అభిమానం. కోరికలు తీరిన వారు స్వామివారికి కోడె మొక్కును చెల్లించుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో సౌకర్యాలు కల్పించాలని సీఎం కేసీఆర్ భావించారు. తాను సెంటిమెంట్ గా నమ్మే రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నాక ఈ ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఆ మేరకు నిధులను విడుదల చేస్తున్నారు. కానీ పనులు మాత్రం నత్తనడకం సాగడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. యాదాద్రి నరసింహస్వామి ఆలయాన్ని విస్తరించినట్లుగానే వేములవాడ రాజన్న ఆలయాన్ని కూడా విస్తరించాలని భావించారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వీటీడీఏని ఏర్పాటు చేశారు. దాని ద్వారా స్థలాన్ని సేకరించి బద్దిపోచం ఆలయం వరకు క్షేత్రాన్ని విస్తరించాలని నిర్ణయించారు. అలాగే రోడ్లు, పక్కనే ఉన్న చెరువును అభివృద్ధి చేయాలని తలపించారు. గడిచిన వార్షిక బడ్జెట్లో 135 కోట్ల రూపాయల పనులకు ప్రతిపాదనలు పంపారు ఇక్కడి అధికారులు. అయితే ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో 72 కోట్ల రూపాయలు విడుదల చేసింది. వీటిలో 30 కోట్ల రూపాయలు గుడి చెరువు భూసేకరణకు, రోడ్ల విస్తరణకు 22 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. నిధులు విడుదల కాకముందు ఆలయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. నిధులు విడుదల చేస్తున్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి దాపురించింది ఇక్కడ. అయితే దశల వారీగా అభివృద్ధి జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ సూచనలతో స్థానిక ఎమ్మెల్యే చన్నమనేని రమేష్ బాబు వేములవాడ ఆలయం అభివృద్ధిపై దృష్టి సారించారు. 400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆలయాన్ని అతిపెద్ద శైవ క్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయన్నారు. దీనిపై గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎక్కడెక్కడ ఏం చేస్తారో వివరించారు. ప్రస్తుతం 169 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుడి చెరువు నుంచి ఆలయ అభివృద్ధి అవసరాల కోసం 35 ఎకరాలు సేకరించారు. ఈ 35 ఎకరాల్లో ఆలయాన్ని విస్తరించాలని నిర్ణయించారు. 24 గుంటలు మాత్రమే ఉన్న ప్రధాన ఆలయాన్ని 5 ఎకరాల్లో విస్తరించాలని, దాంతోపాటు పొడవైన ట్యాంక్ బండ్ నిర్మించి చెరువు మధ్యలో 6 ఎకరాల విస్తీర్ణంలో శివుడి విగ్రహంతో కూడిన ఐలాండ్ ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించారు. వీటితో పాటు ఆలయానికి ఈశాన్య భాగంలో 8 ఎకరాల్లో 28 ప్లాట్ఫామ్లతో ఆధునిక బస్టాండ్, 7 ఎకరాల్లో విశ్రాంతి గదుల సముదాయం, 52 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయాలని, ఆ పక్కనే ఉన్న బద్దిపోచం ఆలయాన్ని కూడా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. వేద, సంగీత, నృత్య పాఠశాల ఏర్పాటు, 13,500 మంది యాత్రికులకు సరిపడా క్యూ కాంప్లెక్స్ నిర్మాణం, విశాలమైన ఆధునిక జ్ఞానగుండం, క్లాక్ రూమ్, అన్నదాన సత్రం, కళ్యాణోత్సవ వేదిక, గుడి చెరువులో బోటింగ్ వంటివి ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చన్నమనేని తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించారు. ఇది జరిగి కూడా ఏడాది దాటింది. ఇప్పటి వరకు భూసేకరణ తప్ప ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ పలుమార్లు ఆలయ అభివృద్ధిపై జోక్యం చేసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని అప్పటి మంత్రిగా ఆదేశాలు కూడా జారీ చేశారు. భక్తుల ఇబ్బందుల దృష్ట్యా టిక్కెట్లు, ప్రసాదాలు ఆన్లైన్ ద్వారా విక్రయించేలా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం
చిత్తశుద్ధితోనే ఉన్న అధికారుల సమన్వయం లోపం భక్తులకు శాపంగా మారింది. దీంతో రాజన్న దర్శనం భక్తులకు గగనంగా మారింది. భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో క్యూ లైన్లు అస్తవ్యస్తంగా ఉండడంతో దర్శనం కోసం వచ్చిన వారు అవస్థలు పడుతున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ ఇష్టదైవమైన రాజన్నని మనసారా దర్శించుకోలేకపోతున్నారు. నానాటికి పెరుగుతున్న భక్తుల రద్దీ, అందుకు తగినట్లుగా ఆలయంలో ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులకు నిరాశ తప్పడం లేదు. ఆలయంలోని వివిధ శాఖల సిబ్బంది మధ్య సమన్వయ లోపం, ఉన్నతాధికారులు మాటలను ఆలయంలోని కొందరు పెద్దలు పెడచెవిన పెడుతూ ఉండడం భక్తులకు సమస్యగా మారే. ఆలయ ఉద్యోగులు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు నిందించుకోవడం, ఒకరి పనిని ఒకరు ప్రశ్నించుకోవడమే తప్ప భక్తుల కోసం పనిచేయాలన్న అసలు లక్ష్యాన్ని విస్మరిస్తున్నారు. తెలంగాణలో ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ యాదాద్రి, భద్రాద్రి మాదిరిగానే వేములవాడ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నారు.